मांगल्ये शिवे सर्वार्थसाधिके శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఒక్కొక్క పుష్పం వేయండి వినాయకుడి దగ్గర. ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీ పురందరాభ్యాం నమః, అరుంధతే వశిష్టాభ్యాం నమః, శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో నమః. అయం ముహూర్తత్ సుముహూర్తో అస్తు. అక్షతలు ఇస్తారు వాసన చూసి. మీరు వాసన చూసి ఆవిడ ఎడం పక్క నుంచి వెనక్కి విసిరేయండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామపి రోధేన బ్రహ్మకర్మ సమారభే. ప్రాణాయామం చేసి ఆ యొక్క గణపతిని మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం భూః, ఓం భువః, ఓం సువః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య. చెప్పండి. అస్మాకం మమ సహ కుటుంబానాం క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం సకల దోష పరిహారార్థం మమ మనోభీష్ట సిద్ధ్యర్థం మమ సకల దోష పరిహారార్థం మమ స్వగృహే ధనధాన్య స్వర్ణరౌప్య వస్త్రకాంచన గోమహిష్యాది పశుబాహుళ్య సిద్ధ్యర్థం సమస్త దోష పరిహార స్వగృహే సకల నూతన గృహే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహ సిద్ధ్యర్థం వరసిద్ధి వినాయక స్వామి దేవత అనుగ్రహ సిద్ధ్యర్థం శ్రీ రమాసమేత వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ అలివేలుమంగ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి దేవత దీపారాధన పూజాం అష్టోత్తర శతనామ పూజాం అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తి సిద్ధ్యర్థం మహాగణాధిపతి పూజాం కరిష్యే. చేతిలో నీళ్ళు వేయండమ్మా. ఆయన చేతిలో మహాగణాధిపతి పూజాం కరిష్యే. ముందుగుండా మనం వినాయకుడికి పసుపు వినాయకుడికి పూజ చేసుకుంటాం. పసుపు వినాయకుడికి పూజ చేసుకున్న వెంటనే అప్పుడు ఇంటికి వచ్చినటువంటి అతిథిని మనం ఎలా అయితే గౌరవిస్తామో అదే విధంగా దేవతలందరినీ కూడా అలా అంతకంటే ఎక్కువగా గౌరవం చేయాలి. అయితే మనం కూర్చోడానికి సోఫాలు అవి ఎలా అయితే ఉంటాయో అలాగ దేవతలకి తమలపాకు వక్క అవి పెట్టి సూర్యగ్రహ ఆవాహయామి స్థాపయామి పూజయామి. కూర్చోండి మేము పూజ చేస్తామని పిలుస్తున్నాం. అలాగే అదే రకంగా వాళ్ళు కూర్చోవడానికి ఈ యొక్క మండపం ఆసనం లాంటిదన్నమాట. వారిని కూర్చోబెట్టి నవగ్రహాలని అష్టదిక్పాలకుల్ని పంచలోకపాలకుల్ని అందరి దేవతల్ని ఆవాహన చేసి ఇక్కడ కూర్చోబెట్టుకుంటాం. కూర్చోబెట్టి వారికి పూజ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత కలశాన్ని స్థాపన చేసుకుంటాం. కలశ స్థాపన అయిన వెంటనే అప్పుడు సత్యనారాయణ స్వామి వారిని ఆవాహన చేసుకుని అభిషేకము పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత చివరిలో శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క కథ చెప్పుకొని శ్రీ అలివేలుమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి కూడా తులసితో పూజ చేసుకొని స్వామివారికి ప్రీతి అయినటువంటి నేతి దీపం పెట్టుకొని తర్వాత స్వామివారికి ధూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించుకుంటాం. ఇది కార్యక్రమం. కాబట్టి భక్తి శ్రద్ధగా నమస్కారం చేసుకుంటూ కార్యక్రమాన్ని చేయాలి. గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. ఆయాంతు శ్రీ మహాగణాధిపతి దేవతా పూజార్థం తపదృదక్షేకారకాః. కలశోదకేన దేవం పుష్పంతో నీళ్లు తీసి వినాయకుడి దగ్గర జల్లండి. ఒక్క చుక్క నీళ్ళు కలశోదకేన దేవం మీ మీద చల్లుకోండి. నీ మీద వేసుకుని ఆవిడ మీద వేయండి.
పూజా ద్రవ్యాలన్నిటి మీద వేయండి. పూజా ద్రవ్యాన్ని చ స్థలాన్ని సంప్రోక్ష్య పుష్పం గృహీత్వా ధ్యానం కుర్యాత్. పుష్పం తీసుకోండి, నమస్కారం చేసుకోండి. చెప్పండి వక్రతుండ, చెప్పండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. మహాగణపతయే నమో నమః. పసుపు వినాయకుడి దగ్గర వేసేయండి. ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనార్థం పుష్పం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నాపయామి. ఆపోహిష్టామయో భవస్థాన ఊర్జే తదాతన మహేరణాయ చక్షసే యోవశ్వతమోరసస్తస్య భాజేతే సమర్పయామి. గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంకరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. మహాగణాధిపతయే నమః. మహాగణాధిపతయే నమః. దూర్వా ఆరోహంతు పుష్పణే హదాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ధూపం ధ్రువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం దత్తేన పరిశుంచామి. సద్యస్కాలే ఓం ప్రాణాయ స్వాహ. ఓం పానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం దానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. मध्ये मध्ये पानीं समर्पयामि. अमृताभिधानमसि उत्तराभं प्यामस्तौ प्रक्षालयामि. पादौ प्रक्षालयामि. चमनीं समर्पयामि. पूगीफलैश्च कर्पूरैर्नागवल्ले दलैर्युतं मुक्ताचूर्णेन संयुक्तं ताम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि धृत्वाभिवदन यदास्ते आनन्दकर्पूरनीराजनं दर्शयामि. नीराजनानन्तरे शुद्ध आचमनीं समर्पयामि. గణేష్ మహారాజ్ కి హారతి కళ్ళగద్దుకోండి, నమస్కారం చేసుకోండి. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాంశ్చ దేహి మే గణనాయక. మంత్రహీనం క్రయాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. ఏ కార్యక్రమం చేసినా ఎటువంటి విఘ్నములు లేకుండా ఉండాలని నమస్కారం చేసుకుని అది వేసేసేయండి. చేతిలో నీళ్ళు వేసి విడిచిపెట్టి అది భగవాన్ ప్రసన్నోత్తరే శుభకర్మణ్య విఘ్నోత్తరే శుభకర్మణ్య. శానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. ఓం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆనందకర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతరే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగుం సృజామసి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి. మధవ్యో శానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆయుస్తేజో దదాతి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
లక్ష్మీ సతిభ్రమాలోకశుభ్రమ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీనివాసాయ మంగళం.